కాదు, నన్ను అంటావు కదా 100 సార్లు, డబ్బులు సేవ్ చేయి, డబ్బులు సేవ్ చేయి, డబ్బులు చేతిలోనే పెట్టుకోవు అని. పొరపాటు ఫస్ట్ టైం నా పేరు మీద ఆస్తి ఉండదు, ఆస్తి ఉంటే అది ఎవరికో రాసి చేయాల్సి ఉంటుంది. కారు ఉండదు, కారు ఉంటే దాని పేరు మీద యాక్సిడెంట్ అవుతుంది. డబ్బులు ఒకవేళ కానీ సేవ్ చేసినాం అనుకో, అది ఏదో ఒకటి ఖర్చు అవుతుంది. ఎందుకులే అని చెప్పి డబ్బుల మీద అన్నిటి మీద ఆశ వదిలేసుకున్నా. సర్లే అని చెప్పేసి రీసెంట్గానే గోల్డ్ కొందాంలే అనుకున్నానో లేదో, సేవ్ చేద్దాం 6 నెలల్లో. సతీష్ ఏమో ఉన్నది కదా గోల్డ్, ఏముంది అని అన్నాడు. నేను సేవ్ చేస్తాను పిల్లలకి అన్నాను. దెబ్బకి ₹1,00,000 వెళ్ళిపోయింది. చూసావా? డబ్బుకి, గోల్డ్కి, ఆస్తులకి నాకు నా అవినాభావ సంబంధం. అందుకే ఆ డబ్బులను తాకను. సాయి దగ్గరే ఉంటుంది నా డబ్బులు, నా దగ్గర కంటే కూడా. 200 ఇచ్చి అదే తీసుకురా, అందులోనే తీసుకురా. సాయి అంటది అప్పుడు. జల్సా సినిమాలో ఒక రోజు పరిగెత్తుకుంటూ వచ్చింది, సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం లాగా. ఏమ్మా ఇచ్చింది ₹1000, అందులోనే పాలు తెమ్మంటావు, అందులోనే పెరుగు. ఏమన్నా అంటే సాయి దగ్గర ఉంది బా అంటావు. అయిపోయింది, ఇంకెక్కడైపోయింది, 2 రోజులు అయింది. క్యాషియర్స్ మా ఇంట్లో జాను, సాయి. ఏమున్నా జాను, సాయి, జాను, సాయి, వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు నా వల్ల.